రేపు బీఆర్ఎస్ పార్టీ మహాధర్నా పిలుపుతో రేవంత్ సర్కార్లో వణుకు పుట్టింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రేపు తలపెట్టిన మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇదే అంశంపై స్పందించేందుకు ఫోన్లు సిద్ధంగా ఉన్నారు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారు. నమస్తే అండి. వినయ్ భాస్కర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. ప్రజల గొంతుకును నొక్కుతున్నటువంటి ఈ కాంగ్రెస్ సర్కారు దమన నీతిని ఖండించేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రేపు తలపెట్టిన మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ ప్రభుత్వ చర్యని ఏ రకంగా అర్థం చేసుకోవాలంటారు? ప్రజాస్వామ్యాన్ని కోని చేస్తుందండి. ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలను వినిపించడానికి ప్రతిపక్షానికి ఒక పాత్ర ఉంటుంది. అందులో ముఖ్యంగా గిరిజనులకు ఇచ్చినట్టు ఎన్నికల సమయంలో గిరిజనులకు ఇచ్చినట్టు హామీలు అమలు కాకుండా తగచర్లలో వాళ్ళపైన అక్రమ కేసులు బనాయించి వాళ్ళని జైలు పాలు చేసినందుకు ఆ జాతి అంతా కూడా నిరసన తెలియజేసేదానికి మైబాద్ను ఒక సెంటర్గా తీసుకున్నారు. దానికి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ప్రతిపక్ష నాయకులను బెదిరియటం, లేకుంటే ధర్నాకు పర్మిషన్ ఇవ్వకపోవడం, లేకుంటే ఇంకా మైమల్లకాల రాళ్ళనుడు. ఈ మైమల్లకాల రాళ్ళు అప్పుడు ఉద్యమ సమయంలో మేము ఉపయోగించినాము. ఆనాటి కరువు కట్టినటువంటి సమైక్యవాదులు ఆ ప్రాంతానికి వస్తే మైమగల రాళ్ళు మేము ఉపయోగించాం. కానీ ఈ రోజు మా మీద ఉపయోగిస్తామని చెప్పి ఒక ప్రతిపక్ష నాయకుని పైన ఈ మైమగల రాళ్ళు ఉపయోగిస్తాం, ఖబర్దార్ అన్నాడు, దానికి పర్మిషన్ ఇవ్వకూడదు. మీరు నిజంగా కూడా అంత సొక్కమై నిజంగా కూడా మీ దగ్గర అంత నిజాయితీ ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నాలు చేసుకుంటారు. ఇప్పుడు అక్కడ గిరిజనులకు జరిగినటువంటి సమస్యను మరి వాళ్ళందరూ కూడా ఆ జాతి అంతా కూడా ఐక్యతని సామరస్యంగా శాంతియుతంగా చేసే ధర్నాకు మీరు ఎందుకు పర్మిషన్ ఇస్తలేదండి? అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, మొత్తం కూని అయిపోయింది. ఈరోజు ప్రతిపక్ష నాయకులను ఎక్కడికక్కడ ప్రజా సమస్యల పైన గల్లమెత్తితే దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ గా ఈరోజు వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం, మరి లేకుంటే వాళ్ళ పైన అవినీతి ఆరోపణలు చేయటం, ఇష్టం వచ్చిన మాట్లాడటం. ప్రభుత్వం ఎందుకు భయపడుతోందంటారు? మీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రజలకు ఎలాంటి పిలుపునిస్తున్నారు? ఈరోజు ప్రభుత్వము నడిపే చాతన గాక చిల్లర మన మాటలతోని ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేక, అమలు చేయాలని ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడికక్కడ నిలదీస్తుంటే దానికి భయపడి ఈరోజు మరి పర్మిషన్లు ఇవ్వకపోవడం, నిరసన కార్యక్రమాలకు పర్మిషన్లు ఇవ్వకపోవడం. ఈరోజు మీరు మీ పరిపాలన బాగుంటే నిరసన ఎందుకు చేస్తారండి? ప్రతిపక్షాలకు ఛాన్సే ఉండదు. కానీ ఈరోజు ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ దగ్గరకు వస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వస్తున్నారు, వాళ్ళ సమస్యలు చెప్తున్నారు. మీరు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కడు కూడా అమలు అవుతలేని చెప్పి వస్తున్నారు. మరి ఒక బాధ్యతను ప్రతిపక్ష పార్టీగా మేము ప్రజల పక్షాన పోరాడాలి కదా. అందుకే ఈరోజు ఎట్టి పరిస్థితులలో పర్మిషన్ ఇవ్వక తప్పదు, లేకుండా కోర్టుకైనా కూడా వెళ్ళి పర్మిషన్ తీసుకున్నాం. రైట్, థ్యాంక్ యూ అండి మీ స్పందన తెలియజేసినందుకు. అక్కడున్న తండావాసులకి చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళని ఢిల్లీ తీసుకుపోయి అక్కడ వారికి సపోర్ట్ గా గిరిజనులకు సపోర్ట్ గా కూడా మేము అక్కడ పిటిషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఢిల్లీలో ఉన్నప్పుడే చాలా మంది మహబూబాద్ జిల్లాలో ఉన్న మాజీ సర్పంచ్లు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, గిరిజన సంఘాల వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఒకటే మాట, ఇది గిరిజనుల సమస్య. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా గిరిజనుల మీద వారి యొక్క భూములను దోచుకోవడం, లాక్కోవడం అని చేస్తా ఉన్నారు. ఇది ఖచ్చితంగా అందరూ ఏకం కావాల్సిన సందర్భం. ఇది మహబూబాద్ లో ఎక్కువ గిరిజనులు ఉండడం వల్ల మీరు ఖచ్చితంగా ఇక్కడ కేటీఆర్ గారిని ఇక్కడ తీసుకోరండి, మీ అందరం కూడా అక్కడ ఎక్కడైతే మన కొడంగల్ జరుగుతున్న విషయంలో అందరం కూడా సపోర్ట్ చేస్తామని చెప్పిన తర్వాత వారి యొక్క విజ్ఞప్తి మేరకు వాళ్ళ కేటీఆర్ గారిని రేపు పొద్దున మహబూబాద్ పట్టణంలోని ఎంఆర్ ఆఫీస్ దగ్గర మహాధర్నా కోసం మేము ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న పొద్దున కూడా ఇక్కడ మనం జిల్లా పార్టీ తరఫున సత్యవతి రాథోడ్ గారు కావచ్చు, నేను కావచ్చు, రవీంద్ర గారు కావచ్చు, అందరం కూడా ఎస్పీ గారితో పలుమార్లు మాట్లాడి ఓ దరఖాస్తు ఇచ్చి
రేపటి మహాధర్నకు పర్మిషన్ ఇవ్వండి అని పెట్టడం జరిగింది. నిన్నటి నుంచి ఎస్పీ గారు మీ పనులు మీరు ఏర్పాటు చేసుకోండి, ఖచ్చితంగా పర్మిషన్ ఇస్తే ఇది పెద్ద సమస్య కాదు అని చెప్పిన తర్వాత ఎస్పీ గారి మాట మేరకు మేము మధ్యాహ్నం కూడా రవీంద్రరావు గారు స్వయంగా ఎస్పీ గారిని కలిసిన తర్వాత గో హెడ్ మీ పని మీరు చూసుకోండి అని చెప్పిన తర్వాత మహబూబాబాద్ జిల్లాలో ప్రతి గ్రామానికి కూడా వారికి ఎందుకంటే సమాచారం కేటీఆర్ వచ్చే సమాచారం కూడా వారికి తెలియాలి కాబట్టి అందుకు సమాచారం ఇవ్వడం జరిగింది. కానీ 5 గంటలకి దాదాపు ఇక్కడ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, శంకర్ నాయక్ గారు, రవీంద్రరావు గారు, సత్యవతిరాథుడు గారు, మాజీ జడ్పీ చైర్పర్సన్ గారు, ఇక్కడ మా మున్సిపల్ చైర్మన్ కావచ్చు, అందరం కూడా దాదాపు 5 గంటల నుంచి ఈ టైం వరకు కూడా కూర్చొని ఇప్పటికైనా ఆలోచించండి. కాంగ్రెస్ యొక్క అధిక నాయకులతోటి ముఖ్యమంత్రి గారితో కావచ్చు, మంత్రులతో మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది ప్రజాస్వామ్యం, అందరూ ధర్నా చేసే హక్కు ఉంది. మా గిరిజనులకు ఏదైతే ఇబ్బంది అవుతుందో వాళ్ళందరినీ కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళకు సంఘీభావం తెలిపాల్సిన అవసరం ఉందని చెప్పి వారిని ప్రత్యేకంగా మంచిగా రిక్వెస్ట్ చేశాం. కానీ ఎస్పీ గారు 2 గంటల నుంచి ఇప్పుడు చెప్తా అప్పుడు చెప్తా అనుకుంటా ఒక్క మాట చెప్పకుండా పర్మిషన్ రిజెక్ట్ చేసిండ్రు. అంటే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళతో మీరు భయపడుతున్నారా, మీ పోస్టింగ్ల కొరకు భయపడుతున్నారా ఏదో అర్థం కావట్లేదు. ఏదున్నా మీ డ్యూటీ మీరు చేయాల్సిందే. కానీ ఇక్కడ ఒక 3 ఎమ్మెల్సీలు వచ్చి, ఒక మాజీ ఎంపీ వచ్చి, మాజీ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత పర్మిషన్ ఇవ్వకుండా దాటవేస్తూ ఇవాళ మీరు చేసే తప్పుదో నిజంగా పూర్తి ఖండిస్తా ఉన్నాం. అంతేకాదు ఇవాళ మహబూబాబాద్ లో ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, అయ్యా మీకు బుద్ధుందా అసలు? మీరు క్యాంప్ ఆఫీస్ లో మాట్లాడుతున్నారు అంటే ఇక్కడున్న గిరిజన నాయకుల యొక్క ఓట్లతో మీకు వచ్చిన మెజార్టీ 90% మన లంబాడ బిడ్డలు ఓట్లేస్తే మీరు ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీ అయినరు. అంటే మీరు మాట్లాడి వాళ్ళు అయితే ప్రెస్ మీట్ లో మీరు మాట్లాడిన విషయాలు ఎలా ఉన్నాయంటే గిరిజనులకు